బిగ్ టీవీ ఇప్పటివరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ముఖ్యమంత్రి గురించి జనం ఏమనుకుంటున్నారు, డిప్యూటీ సీఎం మంత్రి లోకేష్ గురించి, అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జనం గురించి జనంలో ఎటువంటి అభిప్రాయం ఉంది, పోలవరం అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 పై జనం ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ డీటెయిల్స్ ఇవాళ నుంచి సిరీస్గా మీ ముందుకు తీసుకొస్తున్నాం. మొదటి రోజు అనకాపల్లి, ఏలూరు, రాయచోటి, ఎర్రగొండపాలెం, అద్దంకి సెగ్మెంట్ల రిపోర్ట్ను మీ ముందుంచుతోంది బిగ్ టీవీ. అనకాపల్లి 175 నియోజకవర్గాల్లో అనకాపల్లి నియోజకవర్గం చాలా కీలకమైన నియోజకవర్గం. ఇక్కడ పొలిటికల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సెగ్మెంట్లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన నుంచి బరిలో నిలిచిన కొణతాల రామకృష్ణ తన సమీప వైసీపీ అభ్యర్థి భరత్ మలసాలపై 65,764 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత అనకాపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గురించి జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తితో ఉన్నారా, ముఖ్యమంత్రి పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై అనకాపల్లి జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో కొణతాల రామకృష్ణ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలేంటో ఒక్కసారి నేను మీ ముందు ఇస్తాను. కొణతాల రామకృష్ణ నియోజకవర్గ ప్రజలకు చెప్పారు, లక్ష్మీదేవిపేట రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి పూర్తి హామీ ఇచ్చారు ఆయన. అలాగే అసంపూర్తిగా ఉన్న పెరుగు బజార్ రోడ్డును పూర్తి చేయడానికి కూడా ఆయన హామీ ఇచ్చారు. ఇక చెత్త డంపింగ్ యార్డ్ని తరలిస్తాము అంటూ అనకాపల్లి నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేస్తామని చెప్పారు. వేసవిలో తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది, ఈ వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చేస్తాను అంటూ నియోజకవర్గ ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. మరి నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలేంటో మీకు నేను చూపిస్తాను. రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేస్తాను అని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఆ నిర్మాణం ఆలస్యం అవుతుంది. అంతేకాదు అనకాపల్లి డంపింగ్ యార్డ్ తరలిస్తాను అని హామీ ఇచ్చారు. డంపింగ్ యార్డ్ వల్ల జనాలకు చాలా ఇబ్బంది ఎక్కువగా ఉంది. సో డంపింగ్ యార్డ్ తరలింపు లేట్ అవుతూనే ఉంది. అక్కడ తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. వేసవిలో ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో వేసవిలో తాగునీటి సమస్యలు అలాగే ఉండటంతో నీటి సరఫరాను పెంచాలి అని అనకాపల్లి ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక రోడ్ల గురించి, అనకాపల్లి అచ్యుతాపురం 4 లేన్ల రోడ్డు పనులు చాలా స్లోగా జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే భూసేకరణ పరిహారం సమస్యల కారణంగా ఇలా జరుగుతుంది. సో భూసేకరణ పరిహార సమస్యలను వెంటనే తీర్చాలనే డిమాండ్ వినిపిస్తూ ఉన్నాయి. ఈ రోడ్డు విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కు లింకప్ రోడ్ ఇది. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కుపై కూడా జనం నుంచి ఆందోళనలు ఎక్కువ అవుతున్నాయి. ఇవి టోటల్గా అక్కడ ఉన్న సమస్య. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ గురించి నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆయనకు అనుకూలంగా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో మనం చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలు మనం ఇక్కడ చూద్దాం. పంట కాలువల పూడికలు ఆయన తీయించడంలో చాలా శ్రద్ధ చూపించారు. అంతేకాదు అనకాపల్లి వెజిటేబుల్ మార్కెట్ని ఆధునికీకరించడంలో ఆయన చాలా చొరవ తీసుకున్నారు. ఇక అనకాపల్లి చోడవరం రోడ్డు నిర్మాణంలో పురోగతి కనిపిస్తూ ఉంది. మరో విషయం, కసింకోటలో మెగా వాటర్ ప్రాజెక్టు ద్వారా తాగునీటిని అందిస్తూ ఉన్నారు. దీంతో చాలామందికి దాహార్తి తీరుతూ ఉంది. ఇక క్వారీ సమీప గ్రామాల ప్రజలకు కిడ్నీ టెస్ట్లను ఆయన ఫ్రీగా చేస్తున్నారు, ఫ్రీగా మందులు సప్లై చేస్తున్నారు. ఇవన్నీ ప్రజల్లో ఆయన పట్ల సానుకూలంగా ఉన్న అంశాలు. ఎమ్మెల్యే గురించి అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న నెగిటివ్ అంశాలు ఏంటి నేను మీకు చూపిస్తాను. నియోజకవర్గంలో చిన్న చిన్న అభివృద్ధి పనులు మాత్రమే జరుగుతున్నాయి. ఆశించిన పెద్ద అభివృద్ధి పనులు ఏం జరగటం లేదు అని జనం అనుకుంటూ ఉన్నారు. అలాగే జనసేన ఎమ్మెల్యే అయినప్పటికీ ఎమ్మెల్యే కంటే అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ పీలానే చాలా యాక్టివ్గా ఉన్నారు అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరో అంశం, అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీని ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎమ్మెల్యే కన్నా అక్కడ బంధువుల పెత్తనం ఎక్కువగా ఉంది అనే టాక్ ప్రజల నుంచి వినిపిస్తుంది. ఇవి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వినిపిస్తున్నమాట. ఓవరాల్గా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పనితీరుకి అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్కులు వేస్తున్నారో నేను మీకు చూపిస్తాను. చాలా బాగుంది అని 17.1% మంది చెప్తూ ఉంటే బాగుంది అని 28.6% మంది అనకాపల్లి జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 34.3% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 14.3% మంది జనం చెబుతూ ఉన్నారు. అస్సలు బాగాలేదు అని 5.7% మంది జనం ఎమ్మెల్యే గురించి చెప్తూ ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు గురించి అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారో నేను మీకు చూపించబోతున్నాను. చాలా బాగుంది అని 20% మంది చెప్తున్నారు.
బాగుంది అని 40% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అంటున్న వారి సంఖ్య 31.4%గా ఉంది. బాగాలేదు అంటున్న వారు మాత్రం 8.6%గా ఉన్నారు. అస్సలు బాగాలేదు అంటున్న వారు అనకాపల్లి నియోజకవర్గంలో ఎవరు కనిపించట్లేదు. టోటల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుపై కేవలం 8.6% మంది జనం మాత్రమే అక్కడ అసంతృప్తిగా ఉన్నారు. ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అనుకుంటున్నారు అని అనకాపల్లి నియోజకవర్గ ప్రజలను అడిగినప్పుడు వాళ్ళు బాగుంది అని, చాలా బాగుంది అని 2.9% మంది చెప్పారు. బాగుంది అని 42.9% మంది చెప్పారు. పర్వాలేదు అని 37.1% మంది చెప్తూ ఉంటే బాగాలేదు అని 14.3% మంది చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని కేవలం 2.9% మంది చెప్తున్నారు. ఓవరాల్గా 17% మంది బాగాలేదు అని అంటూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ ప్రభుత్వ పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత గురించి కూడా కొన్ని ప్రశ్నలు అడిగాం. దానికి అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారో చూడండి. చాలా బాగుంది అని ఎవరూ చెప్పడం లేదు, కానీ బాగుంది అని మాత్రం 8.6% మంది అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. పర్వాలేదు అని 34.3% మంది జనం చెబుతూ ఉంటే అస్సలు బాలేదు అనే క్వశ్చన్స్కి ఎలా చెప్పారు అంటే బాగాలేదు అంటున్న వాళ్ళు మాత్రం 42.9% మంది చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 14.3% మంది జనం చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగాం. ఆయన పాలన చాలా బాగుంది అని 2.9% మంది చెప్తూ ఉంటే బాగుంది అని 17.1% మంది చెబుతూ ఉన్నారు. పర్వాలేదు అని 68.6% మంది చెబుతున్నారు. బాగాలేదు అని కేవలం 8.6% మంది చెప్తూ ఉంటే అస్సలు బాగాలేదు అని 2.9% మంది మాత్రమే చెప్తున్నారు. దీంతో ఇక్కడ కూడా 11% మంది ప్రజల్లో మాత్రమే కొంత వ్యతిరేకత కనిపిస్తుంది. మిగిలిన ప్రజలందరూ పవన్ కళ్యాణ్ పనితీరుపై కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ గురించి అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారు అంటే చాలా బాగుంది అని 2.9% మంది చెప్తూ ఉంటే బాగుంది అని 22.9% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 62.9% మంది జనం చెబుతూ ఉంటే బాగాలేదు అని 8.6% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 2.9% మంది జనం మాత్రమే చెబుతున్నారు. ఇక అమరావతి గురించి కూడా అడిగాం. అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు 40% మంది పూర్తవుతాయని చెప్తున్నారు. కావు అని 11.4% మంది జనం చెప్తూ ఉంటే కావచ్చు అని 25.7% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 22.9% మంది జనం అంటున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తవుతుందని 20% మంది జనం చెప్తూ ఉంటే కాదు అని 40% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 22.9% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 17.1% మంది జనం చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 2.9% మంది చెప్తూ ఉంటే పెరగలేదు అని 68.6% మంది జనం చెప్తున్నారు. పెరుగు ఉండొచ్చు అని 17.1% మంది జనం చెప్తుంటే తెలియదు అని 11.4% మంది జనం చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు వస్తుంది అని 8.6% మంది జనం చెప్తున్నారు. రాదు అని 34.3% మంది జనం చెబుతుంటే రావచ్చు అని 45.7% మంది జనం చెబుతున్నారు. తెలియదు అని 11.4% మంది జనం చెబుతున్నారు. ఇక చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అని 8.6% మంది జనం చెబుతుంటే నారా లోకేష్ అయితే బాగుంటుందని 14.3% మంది జనం చెబుతున్నారు. తెలియదు అని 77.1% మంది అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ఇవి అనకాపల్లి నియోజకవర్గం గురించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్.